సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపై తుది తీర్పు రావటంతో దేశవ్యాప్తంగా ఉన్న ఎంఆర్పిఎస్ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పల్నాడు నియోజకవర్గం నాదెండ్ల మండలంలో కూడా ఎంఆర్పిఎస్ నేతలు సంబరాన్ని అంటాయి. బాంబులు కాల్చి మిఠాయిలు పంచి జైమాదిగ నినాదాలతో గ్రామాల్లో హోరెత్తించారు. నాదెండ్ల మండలంలోని నాదెండ్ల గ్రామంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు అద్దంకి బాబు ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి శుభాకాంక్షలు తెలియచేయగా, నాదెండ్ల మండలం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎండుగుంపాలెం గ్రామంలో బాణాసంచా కాల్చి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్స్ పంచారు. ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ అలుపెరగని పోరాట ఫలితంగానే, కృష్ణమాదిగ గారి పోరాట ఫలితంగానే వర్గీకరణ సాధించుకున్నామని, దీనికి సహకరించిన బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరెన్నో పోరాటాల ద్వారా దళిత అణగారిన వర్గాలకు ఎంఆర్పిఎస్ పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంఆర్పిఎస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. అయితే ఆ కష్టానికి దగ్గ, ఆ కన్నీళ్ళ దగ్గ, ఆ ఇది చావులకు దగ్గ, ప్రాణ త్యాగాలకు దగ్గ ఫలితం ఈరోజు దక్కింది మాదిగ జాతికి. యావత్ భారతదేశంలో ఉన్న మాదిగ జాతిలో పుట్టిన ప్రతి బిడ్డ జరుపుకోవాల్సిన పండగ లాంటి రోజు ఇది. అయితే వర్గీకరణని సమర్థించినందుకు న్యాయమూర్తులకి, అలాగనే దీనికోసం కృషి చేసినందుకు కృష్ణమాదిగ గారికి, అందరికీ, సంఘ పెద్దలందరికీ మేము ఎంతో కృతజ్ఞత పడి ఉన్నాం. మాకు, మా పిల్లలకి, మా భావితరాలకి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని, మా పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటించి 30 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్న కృష్ణమాదిగ గారికి కాళ్ళు మొక్కి నమస్కరించినా కానీ ఎటువంటి తప్పు లేదు. అయితే ఈరోజు ఇంత సక్సెస్ కారణమైన అందరు పెద్దలకి, నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కిషన్ రెడ్డి గారికి, ఇలాగనే వెనకుండి నడిపించిన అందరికీ ఎంతో మేము రుణపడి ఉంటాము. మా మాదిగ జాతి అంతా అది పరిస్థితి. ఈ ఎడుగుంపాలెం నుంచి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేసిన మా ఊరు ప్రజలకి, గ్రామ పెద్దలకి కృతజ్ఞతలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం.